ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమని రాఖీ పౌర్ణిమ, రక్షాబంధనం అని మనము జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రాఖీ అనేది ఈ పండుగ ఎలా వచ్చింది, దీని వెనక ఉండే యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మనం రాఖీ చేసుకుంటున్న విధానానికి, అసలు శాస్త్రంలో చెప్పిన విధానానికి ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకొని వీలైతే దాన్ని మనము మార్చుకునే విధంగా ప్రయత్నిద్దాం. మొదట అసలు రాఖీ అంటే ఏమిటి, రక్షాబంధనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మంలో ఋషులు మనకి చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, మన ఆలోచనకు కూడా ఒక శక్తి ఉంటుంది. అంటే ఒక అమ్మ తన కొడుకు గురించి కానీ కూతురు గురించి కానీ చాలా మంచి జరగాలి అని ఎప్పుడైతే చాలా బలంగా కోరుకుంటుందో అది జరిగే అవకాశం ఉంటుంది. అది ఆ అమ్మగారిలో ఉండే తపఫలం బట్టి, ఆవిడ చేస్తున్న పూజలు బట్టి పిల్లలకి అది ఒక రక్షా కవచంలాగా పనిచేస్తుంది అనేది మనం ఈ రోజు కూడా చూస్తున్నాం అన్నమాట. అదే కాన్సెప్ట్ రాఖీలో కూడా మనం చూస్తాం. ఏమిటి అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు ఎప్పుడూ పరస్పరంగా మంచి జరగాలి అనుకునే ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే రాఖీ కట్టుకోవచ్చు. అంటే నేను మా అబ్బాయికి మంచి జరగాలి అని కోరుకుంటూ రక్షాబంధనం కట్టేటప్పుడు ఆ విశ్వవ్యాపకుడైన నారాయణుని పూజిస్తూ ఆ రక్ష కట్టినట్టయితే మా అబ్బాయికి అది ఒక రక్షా కవచంగా కొన్ని రోజులు పనిచేస్తుంది అని ఋషులు వాళ్ళ దర్శనంలో చూసి మనకి అందించారనమాట. మామూలుగా మనం ఇప్పుడు అది అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య జరిగే ఒక పండగ అనుకుంటాం, కానీ శాస్త్రం ప్రకారం రక్షాబంధనం అనేది ఎవరైనా సరే ఇంకో వ్యక్తికి కట్టచ్చు. కాకపోతే సెల్ఫ్లెస్గా, అంటే పూర్తిగా ఆ మనిషికి మంచే జరగాలి అని కోరుకునే ఏ వ్యక్తి అయినా సరే ఇంకొక వ్యక్తికి రక్షాబంధనం కట్టవచ్చు. రెండోది, ఇది చెప్పగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి, నాలోని ఆలోచన శక్తిగా మారి ఆయనకు అది ఒక రక్షా కవచంగా మారాలి అంటే మనము ఇది వాడడానికి మాధ్యమం ఏదైతే ఉందో, అంటే ఆ రాఖీ అనే మాధ్యమం ఒకలాంటి ప్రక్రియతోటి ఒకలాంటి సామాగ్రి వాడి చేసుకోవాలి అని శాస్త్రం మనకు చెప్తోంది. దానిలో పరు విధాలుగా మనం వాంగ్మయం చూసుకుంటే పరు విధాలుగా ఉంది, కానీ అన్నిటికంటే తేలికైంది ఏంటంటే, ఒక తెల్లటి బట్ట తీసుకుని దాంట్లో మనం అక్షతలు కలుపుకుని వాటిల్లో వేసి దాన్ని చుట్టి ఆ తర్వాత ఆ నారాయణుడికి ఏదైతే శ్లోకం మనం చదవాలో రాఖీ రోజున ఆ శ్లోకం చదువుతూ ఎప్పుడైతే మనం కడతామో మనలోని ఆలోచన ఆ రోజు శ్రావణ పౌర్ణిమ రోజు శక్తిగా మారి ఆ వ్యక్తికి అందే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మార్కెట్లో దొరుకుతున్న రాఖీలను ఒక్కసారి పరిశీలిద్దాం. అవి పేపర్ తోటి, ప్లాస్టిక్ తోటి, దాని మీద రకరకాల బొమ్మలతోటి చేస్తున్నారు. అది పిల్లల్ని ఆకర్షించడానికి, తర్వాత అదొక ఫన్ ఈవెంట్ లాగా అది బాగా పనిచేస్తుంది. కానీ శ్రావణ పౌర్ణిమ రోజు ఆ శుభగడియ నాడు నేను అనుకుంటున్న ఆలోచన గనక శక్తిగా మారాలి అంటే ఖచ్చితంగా అక్షతలు వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి మాత్రమే నా శక్తిని అబ్జార్బ్ చేసుకుని అవతలి వ్యక్తికి అది ఒక రక్షా కవచంలాగా మార్చే ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక మార్పు మనము చేసుకుంటే బాగుంటుంది అని మా యొక్క ఉద్దేశం. మనకి రక్ష కట్టిన తర్వాత, అంటే ఆ రాఖీ కట్టిన తర్వాత కొన్ని రోజులకి అది మనం తీసేసిన దాన్ని మళ్ళీ ఎవరూ తొక్కకుండా దాన్ని చాలా మర్యాదగా పారే నదిలో కానీ లేకపోతే భూస్థాపితం కానీ చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మనము రాఖీని, ఆ రక్షా పౌర్ణిమని శ్రావణ మాసం నాడు ఈ విధంగా మనం జరుపుకుని సనాతన ధర్మానికి, ఆ రక్షకి మరింత దగ్గరగా చేరువవుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః.